రామాయణం భారతదేశపు గొప్ప పురాణాల్లో ఒకటి. కానీ ఒక్కసారి ఆలోచించండి, రావణుడు గెలిచి ఉంటే మన చరిత్ర, సంస్కృతి, ఇక్కడి జీవితం ఎలా మారిపోయేది? రాముడిపై రావణుడు విజయం సాధిస్తే ఏమవుతుందో ఊహించండి. నాకు తెలిసి లంక దహించబడేదే కాదు, మరియు అది అగ్రరాజ్యంగా మారేది. సీత లంకలోనే ఉండాల్సి వచ్చేది. అక్కడ ఆమె మహారాణిగా మారవచ్చు, లేక జైల్లోనే కొనసాగవచ్చు. అయితే రావణుడు గొప్ప విద్యావేత్త, శివభక్తుడు, ఆయుర్వేద ఖగోళ శాస్త్రం అంటే ఆస్ట్రోనమీ నిపుణుడు. అతని పాలన కేవలం లంకనే కాకుండా మొత్తం భారతదేశాన్నే ప్రభావితం చేసేది. కావున రావణుడు సత్యయుగం లాంటి గొప్ప విజ్ఞాన యుగాన్ని తీసుకొచ్చేవాడు. లేదా అతని రాజ్యం క్రూరంగా ఉండి ప్రజలు బాధపడేవారు. అయితే రావణుడు రాక్షసుడిగా కాకుండా వీరుడుగా కొలువబడేవాడు. దసరా పండుగ జరుపుకునే వాళ్ళం కాకపోవచ్చు, ఇక రావణుడి బొమ్మను దహనం చేసే వాళ్ళమా, శ్రీరాముడిని మర్చిపోయే వాళ్ళము. రావణుడికి ప్రత్యేక ఆలయాలు ఉండేవి. రావణుడి పాలన భారతదేశాన్ని ఎలా మార్చేసేదంటే, లంక భారతీయ నాగరికత యొక్క అసలు రాజధానిగా మారేది. ఆయుర్వేద ఖగోళ శాస్త్రంలో రావణుడి కృషి భారత్ను శాస్త్రీయంగా ముందుకు నడిపించేది. ఇక ఈ విషయాలను మరింత లోతుగా ఆలోచిద్దాం. అంతకంటే ముందు, హలో గైస్, నా పేరు చందు, మీరు చూస్తున్నారు చియర్స్ విత్ చందు. రావణుడు ఒక శక్తివంతమైన, జ్ఞానవంతుడైన రాజు. అతని గెలుపు వల్ల లంకపై అతని అధికారాన్ని మరింత పటిష్టం చేసేవాడు. రావణుడు శివభక్తుడు, పండితుడు అయినప్పటికీ అతని అహంకారం, పరిపాలన కోరిక వలన ఆయన చివరికి పరాజయం ఎదుర్కొన్నాడు. అయితే అతను గెలిచినట్లయితే లంకలో శాంతి, ఐశ్వర్యం ఉంటుందనుకుంటే అది ధర్మం కోసం శాపంగా మారి అహంకారం మరియు అసత్యం విరాజిల్లే అవకాశం ఉంది. రావణుడు సీతమ్మను అపహరించినందున ఆమె లంకలోనే రావణుడి భార్యగా ఉండి అవమానాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆమె తన భర్త రాముడిని పరమ భక్తితో ప్రేమించడాన్ని కొనసాగించాల్సి వస్తుంది. కానీ రాముడి భార్యగా ఉన్న ఆమె శాంతి మరియు సంతృప్తి పొందలేకపోవచ్చు. ఇక హనుమాన్, లక్ష్మణుడు మరియు వానరుల వంటి పాత్రలు కూడా ఓటమి చెందేవారు. రావణుడి యొక్క శక్తి, భక్తి అగౌరవం పొందవచ్చు. వానరులు రావణుడి పాలనలో పాల్గొనేవారేమో. కాబట్టి రావణుడు గెలిచినట్లయితే ప్రపంచం మరింత చీకటి బాటలో అడుగుపెట్టేది. ఇక అణచివేత రాజ్యంలో దేవతలు ఈ పరిస్థితిని ఎదుర్కొంటారా? మీ అభిప్రాయాలను కామెంట్లో చెప్పండి.